ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఎలాంటి బలవంతుడో ఒక్కసారి మనం చూద్దాం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 20 వచనం. ఎట్లనగా దేవుడు జ్ఞాన బలము గలవాడు, యుగ యుగములన్నిటిను దేవుని నామము స్తుతినందును గాక. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి రాజులను, మహారాజులను, అధిపతులను, న్యాయాధిపతులను, అధికారులను, బలవంతులను పడద్రోయగలగా శక్తిమంతుడు. దైవ బలం ముందు ఈ లోక బలము చాలా వెర్రితనంతో నిండిపోయినది. మానవ బలము ఇంకా చాలా చాలా చిన్నది. కాబట్టి ప్రియ దేవుని సంగమా, దేవుడు ఎలాంటి బలవంతుడో దానియేలు గ్రంథం 2:21లో కూడా ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉండి రాజులను పడద్రోయిచు నియమించుచు ఉన్నవాడును, వివేకులకు వివేకమును, జ్ఞానులకును జ్ఞానము అనుగ్రహించువాడై ఉన్నాడని తెలియజేస్తుంది. కాబట్టి ప్రపంచంలో దేవుడంత గొప్ప బలవంతుడు ఎవరు లేరు. ఆయన మన పక్షాన ఉన్నాడు. కాబట్టి మనము ఈ రోజులు మన ముందు ఎవరు నిలవలేరన్న సంగతి మనం గ్రహించి అన్ని విషయాల్లో దేవుణ్ణి ఆనుకొని దేవుని మీద ఆధారపడి దేవుని శక్తి ద్వారా ఈ లోకాన్ని, సాతాన్ని, శరీరాన్ని జయించదము కాక. ఆమెన్.